తెలంగాణ రాష్ట్ర జీడీపీ 12,00,00,000 కోట్లు. అందులో మన తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఖర్చు చేసేది అంటే ప్రజల నుంచి పన్నుల రూపాయల వసూలు చేసి ఖర్చు చేసేది అంటే ఈ సంవత్సరం ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 2,91,000 కోట్లు. ఇందులో ఈ 2024, 25 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగులకు అంటే ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షన్లు వాటికి ఇచ్చిన కేటాయింపులు ఏంటంటే 29,375 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే గత కొంత కాలంగా మాల సంఘానికి చెందిన కొంతమంది నాయకులు, మాదిగ సంఘానికి చెందిన కొంతమంది నాయకులు మా వాటా మీరు తిన్నారంటే మీరు తిన్నారంటూ గొడవలు చేసుకుంటున్నారు. సో తెలంగాణ మొత్తం జీడీపీ 12,00,00,000 కోట్లు అయితే దాంట్లో ప్రభుత్వం ఖర్చు చేసేది 3,00,000 కోట్లు. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించింది 29,000 కోట్లు. దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ కోటా ఎంత? అధికారికంగా 15% ఉన్నది. ఆ 15%లో ఉద్యోగాలు ఫిల్ అయ్యేన్ని, ఇప్పటికున్న ఉద్యోగాలు ఎన్ని, మళ్ళా ఆళ్ళు ఏ గ్రేడ్ ఉద్యోగులు, వాళ్ళ కేటాయింపులెన్ని. సో ఒకసారి ఆలోచించాలి. అంటే మొత్తం తెలంగాణ జీడీపీలా ఈ ఎస్సీ వర్గానికి వెళ్ళేది 1% అన్నా ఉంటదా? అసలు నిజానికి అంటే ఇప్పుడు ఈ 12,00,000 కోట్లల్లా ఎస్సీలకు అధికారం లేదా? కేవలం ప్రభుత్వ ఉద్యోగాలల్లా మాత్రమే అధికారం ఉన్నది. మళ్ళీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమనుకున్నారంటే వాస్తవానికి తెలంగాణలో 4.9 లక్షల ఉద్యోగాలు కేటాయించబడి ఉన్నాయి. కానీ దాంట్లో ఫిల్ చేసింది కేవలం 3,00,000 ఉద్యోగాలు. అందులో 1,13,000 ఉద్యోగాలు కేవలం విద్యా రంగానికి సంబంధించి మాత్రమే. అంటే మెజారిటీ టీచర్లు. దాంట్లో దాని తర్వాత అతిపెద్దది పోలీస్ శాఖ. దాంట్లో 61,000 మంది ఉద్యోగాలు. అంటే కానిస్టేబుల్, టీచర్లు. సో ఇటు కొంతమంది మాల సంఘానికి చెందిన కొంతమంది సోకాల్ నాయకులు, మాదిగ సంఘానికి చెందిన కొంతమంది సోకాల్ నాయకులు కొట్టుకున్నది ఎక్కడ్రా అంటే టీచర్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు. నిజానికి ఈ దేశ సంపదలో గాని, రాష్ట్ర సంపదలో గాని వాటా లేదా? అక్కడ అడగరా? ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ ప్రభుత్వం మొత్తం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా! 2,91,000 కోట్ల బడ్జెట్ అని. ఆ బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని మెగా ప్రాజెక్ట్స్ ఎప్పుడు పెడతా ఉంటది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. సుమారు 88,000 కోట్లు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కడుతున్నారు. దాని ఎస్టిమేషన్ బడ్జెట్ 55,000 కోట్లు. అట్లాగే హైదరాబాద్ మెట్రో రైల్ 24,000 కోట్లు. నాగ్పూర్, బెంగుళూరు, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవే దాని ఎస్టిమేటెడ్ బడ్జెట్ 30,000 కోట్లు. పోలవరం ప్రాజెక్ట్ 55,000 కోట్లు. ఇన్ని వేల కోట్ల, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు వాటా ఏమి అవసరం లేదు. ఈ మాదిగ నేతలు, మాల నేతలు దీని గురించి ఆలోచించాలి. అంటే ప్రజల్ని ఎటు వాళ్ళు డైవర్ట్ చేస్తారు. నిజమేనే అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ సంపదలో మాదిగలకు వాటా లేదా? కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలలో, టీచర్ ఉద్యోగాలలోనే వాటా ఉన్నదా? ఇంకా మనము చూస్తే ప్రభుత్వము ప్రతిసారి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ నిధులని మనకు కనిపిస్తా ఉంటాయి. పెడతా ఉంటారు. సో ప్రతిసారి ఇంత అని. నిజానికి అవి ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేస్తున్నారా? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులతోటి హైదరాబాద్ రింగ్ రోడ్ పోసారు. నిజంగా మాదిగల గురించి ఆలోచించే మందకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఆ టోల్ గేట్లు ఉన్నాయి కదా! అక్కడ ఇది మా మాదిగ టోల్ గేటు, ఇది మా మాల టోల్ గేట్ పోయి అక్కడ డబ్బులు వసూలు చేయరు. ఇక్కడ కొట్టుకోవడం కాదు. సో ఈవెన్ మాల లీడర్లకు కూడా అదే. సో దాంట్లో వాటా లేదా? చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకానికి పెట్టుకున్నాడు ఆయన పైసలన్నీ. మొన్న కర్ణాటక గవర్నమెంట్, సిద్ధరామయ్య వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజీవితం అని చెప్పుకుంటారు. కర్ణాటక చాలా గొప్ప పేరున్నది. చివరికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలకు ఆ బడ్జెట్ నిధులు మళ్ళీ ఇచ్చాడు. ఇక భారతీయ జనతా పార్టీ గురించి చెప్పనే లేదు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు తీసుకుపోయి గోశాలకు పెట్టారు. అంటే పశువులు, జంతువులతో కూడా ఈ ఎస్సీ, ఎస్టీలు సమానంగా రావట్లా. అసలు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి ఈ సోకాల్ మాల లీడర్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తోటి ఈ సోకాల్ మాదిగ లీడర్లు మందకృష్ణ సహా వీళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళని అడగండి ఇన్ని నిధులు ఎటు పోతున్నాయని. అక్కడెక్కడో 1,000 కోట్లు, 500 కోట్లలో కాదు. కేటాయిస్తున్న నిధులు కదా!
10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్‌లో 1,00,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ సప్లాన్ కింద పెట్టాడు 10 ఏళ్ల టర్మ్‌లో. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల టర్మ్‌లోనే 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. సో మినిమమ్ అని చెప్పుకుంటాడు కదా దళితులకు. అందుకని చెప్పాము కేవలం 5 ఏళ్లలోనే 1,00,000 కోట్ల నిధులు కేటాయించాడు. కానీ ఏమైంది? ఎక్కడ ఖర్చు చేయరు. అసలు అవి ఎటుపోయినా ఎవడికి తెలియదు. వాళ్ళ అవసరాలు వాడుకుంటారు. ఏదో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ చదువుతుంటే ఆర్థిక మంత్రి హోదాలో చదువుతారు. సో మేము పేదల పక్షాన నిలబడి ఉన్నాము, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము, అంబేద్కర్ ఆలోచన విధానంలో మా ప్రభుత్వం నడుస్తోంది, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఈ దేశ నిజమైన అభివృద్ధి అని మహాత్మా పూలే డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఆశయాలకు అనుగుణంగా మేము వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ సంక్షేమ నిధికి 10,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు కేటాయిస్తున్నాడు అంటారు. అంతే, అది అక్కడితోటే ఫినిష్. సో దాని గురించి అడిగారా? అంటే దాంట్లో వాటా వద్దా? కేవలం టీచర్లు కానిస్టేబుల్ ఇక్కడేనా? దేశంలో 28 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రంలో ఒక దళిత్ ముఖ్యమంత్రి లేడు 28 రాష్ట్రాల్లో. మనమేమో ఇక్కడ కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాలలో కొట్టుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు చూడండి ఒకసారి, భారతీయ జనతా పార్టీ సగం రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 3-4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండదు, ఇంకా స్థానిక పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ పొద్దుగాల లేతే ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అంతా అదే కదా, అసెంబ్లీలో సీట్ అంబేద్కర్ ఫోటో పెట్టి మేమంటే పెద్ద అంబేద్కర్ ఇష్టం, మేమంటే పెద్ద అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటారు కదా. సో దేశంలో ఒక్క దళిత్ సీఎం లేడు. ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలుపుకుంటే 5% మంత్రులు లేరు. మంత్రులున్నా వాళ్ళ దగ్గర పవర్స్ ఏం లేవు. ఉన్నొక్కరు ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కని చూస్తూనే ఉన్నాం. ఆయన నిర్ణయాలు తీసుకునే అధికారం ఏమి లేదు ఆయనకు. రెడ్డోళ్ళు తీసుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇట్లా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. ఈయన వాటిని పాటించాలంతే, హోదా ఎంత పెద్దదైనా. ఒక రిజర్వ్డ్ స్థానం తప్ప జనరల్ స్థానంలో రానివ్వట్ల. ఏదో అంబేద్కర్ పుణ్యాన ఆయన అంత స్ట్రిక్ట్ రూల్ పెట్టింది కాబట్టి ఆ మాత్రం ఎస్సీ ఎస్టీలకు కంటెస్ట్ చేసే స్థానం లభిస్తుంది. కానీ సో బయటకు రానివ్వట్లా అంటే వెళ్ళొద్దా ఎస్సీ ఎస్టీలు? సో ఆ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి కొట్టుకోవాలి. ఇక వర్గీకరణకు మద్దతుగానైతే చాలా మంది వస్తున్నారు, చాలా గొప్ప విషయం. కానీ ఒక మాదిగా పోటీషన్ అంటే వర్గీకరణ న్యాయమైంది గొప్పది అనుకుని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఒక మాదిగా పోటీ చేసిన స్థానంలోకి వెళ్ళి ఈ మాదిగా ఓట్లు వేయరు, ఈయనను గెలిపించండి అని ఎందుకు అడగాలి? లేదా ఈ మాల కంటెస్ట్ చేసి నేను గెలిపేయండి, లేదంటే ఈ దళిత్ కమ్యూనిటీ నుంచి లేకుంటే గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఈయనను గెలిపేయండి, ఈయన మంచి వ్యక్తి, ఇట్లాంటి వాళ్ళు పైకి రావాలా. ఒక్క రోజన్న ప్రొఫెసర్ కోదండ రామిరెడ్డి, హరగోపాల్, అగ్రకులాలు వీళ్ళంతా, వీళ్ళు వచ్చి దళితులు తన్నుకుంటా వచ్చి న్యాయమైన డిమాండ్ గొప్పది అనుకుంటా స్టేట్మెంట్లు ఇస్తారు. ఒక ఆయననేమో దళితుల మధ్య యుద్ధం మొదలైంది అంటాడు. మరి ఏం యుద్ధమో? అంటే కత్తులు కొట్టుకోవాలా ఏమి? అంటే దళితులు అగ్రకులాల మీద యుద్ధం చేయొద్దు, వాళ్ళు తనుకుంటే గొప్పది అన్నట్టు. అది న్యాయమైంది. తెలంగాణ జీడిపి 12 లక్షల కోట్లు ఇచ్చిపెట్టి 500 కోట్ల కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాల కాడ తన్నుకోనుడు న్యాయమైన డిమాండ్. సో ఇంత చిన్న బడ్జెట్ కాడ ఇక్కడ కూరలో కరివేపాక. ఒకసారి మందకృష్ణ గారిని అభిమానించి మాదిగలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంఆర్పిఎస్ పోరాటం 30 ఏళ్ల నుంచి జరుగుతాం. కానీ 30 ఏళ్ల నుంచి మందకృష్ణ ఎవరిని శత్రువులుగా చూపించండు? సాటి దళితుల్నా? మాలల మీదన మీ కోపం? రెడ్డిలు పోయిరు అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు 43 మంది రెడ్డిలు. మంత్రి మండలిలో 11 మంది, మొత్తం 12 మంది మంత్రులకు 4-5 రాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. ఎమ్మెల్సీలు వాళ్ళు, ఎంపీలు వాళ్ళే. ఇప్పుడు మొన్న గెలిచిన ఎంపీలు సగం ఉన్నారు. పోయి ఇప్పుడు లోకల్ పార్టీలు వస్తున్నాయి చూడండి, నామినేషన్లు దాదాపు పెద్ద పార్టీలన్నీ రెడ్డిలకే వస్తాయి. సో వాళ్ళ ప్రకారం మీరు వాటాడి అంటే 50% వాళ్ళే ఉన్నారు కదా, కలుపుకొని వెళ్ళాలి కదా. మరి అసలు ఏంది, ఎవరి మీద పోరాటం మీది? సో కాల్డ్ మాల లీడర్, సో కాల్డ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎంటైర్ మాల కమ్యూనిటీ. సో మేమే మాల కమ్యూనిటీకి ప్రతినిధులం అని చెప్పుకుంటారు. మొన్న ఏదో సభ పెట్టారు కొద్ది రోజుల క్రితం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓడించినాం అని చాలా గొప్పగా మీటింగ్ పెట్టి చెప్పుకుంటారు. అసెంబ్లీలో గెలిస్తే 2 దళిత ఐపీఎస్లు ఉంటుండే, మా అదృష్టం ఒక్కరే ఉన్నారు, ఆయన మాల. ప్రవీణ్ కుమార్ కోసం నేను అహర్నిశలు కష్టపడి ఓడించినాను ఒక ఆయన అంటూ. ఎంత భావదారిద్ర్యం ఇది!
ఇంత కడుపుమండ అంటే వర్గీకరణ వద్దంటారు కదా మాలలు, గొప్ప విషయము. దళితులు కలిసి ఉండాలి. మరి కలిసి ఉండి అసలు మనస్తత్వమేనా మీది? కలిసి ఉండే మనస్తత్వమేనా? మాల గర్జన అని పెట్టిరు. ఎవరిని తిట్టిరు దాంట్లో? కలుపుకోపోయే మనస్తత్వం మాది. మందకృష్ణని తిట్టడం, ప్రవీణ్ కుమార్ని తిట్టడం, ఇంకో మాదిగ లీడర్ని తిట్టడము, వాళ్ళను కాస్త కన్విన్స్ చేసి కదా కలుపుకొని పోవాలా. వర్గీకరణ వద్దంటారు, మళ్ళీ ఇదేం పంచాయతీ. సో అల్టిమేట్గా మనం వర్గీకరణతో కోరుకుంటున్నది ఏంటి? వర్గీకరణను వ్యతిరేకించి చేస్తున్నది ఏంటి? సో కాల్డ్ మాల మాదిగ లీడర్. చట్టసభల్లో మనం లేవు, ఉద్యోగాల్లో ఇస్తలేరు. అసలు ఉద్యోగాలు నింపట్లేదు కదా. ఇచ్చిన ఉద్యోగాలు మీరు చూడండి, 15% రిజర్వేషన్ అని ఉంటుంది, కానీ ఏ కేంద్ర సంస్థల్లో 10% లేరు. 10%, 5% కూడా లేరు దళిత్స్. మొత్తం ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిపినా కూడా 10% ఉండట్లా. ప్రఖ్యాత విద్యా సంస్థల్లో, కొన్ని ప్రఖ్యాత ప్రభుత్వ సంస్థల్లో ఆర్బీఐ లాంటివి ఉన్నది, అక్కడ ఎవడు కనిపించాడు, ఒక్కడు కూడా ఉండడు. అంతా అగ్రకులాల కమ్యూనిటీతో నిండిపోయి ఉంటుంది. ఎక్కడ ఉంటారు అంటే ఈ స్వీపర్లు, లేకుంటే మన ఆఫీస్ బాయ్లు, ఇట్లా 4th గ్రేడ్ ఉద్యోగుల దగ్గర మాత్రమే కనిపిస్తారు. హయ్యర్ పోస్టులలో చూడండి మీకు ఉండరు అసలు. సివిల్ సర్వెంట్లో అది ఒక కేటగిరీ బలంగా పెట్టారు కాబట్టి అక్కడ కనిపిస్తారు. బిజినెస్ మ్యాన్లో లేరు, సినిమా రంగంలో లేరు. ఇవన్నీ ఆదాయమే కదా బాయ్. టీచర్ ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగమే ఆదాయమా? అంటే మన అది అంతేనా? ఇంకా ఎస్సీ ఎస్టీలు అక్కడే ఉండాలి, అదే పని చేయాలి, దాంట్లోనే వాళ్ళ అవకాశాలను కోరుకోవాలి, దాంట్లోనే తనుకోవాలి. నువ్వు తిన్నావంటే నువ్వు తినవాలి. సో డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో 6,000 కులాలు, ఏ కులానికి ఏ కులం సంబంధం లేదండి. ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటే వీళ్ళు మాల మాదిగా, చిందు దక్కలిలో ఒక కమ్యూనిటీ, గౌడ ముదిరాజు యాదవిలో ఇట్లేం లేదు. రెడ్డికి మాదిగకు ఎంత దూరం ఉంటుందో రెడ్డికి గౌడ్కి అంతే దూరం ఉంటుంది, బ్రాహ్మణ్కు రెడ్డికి అంతే దూరం ఉంటుంది. అంటే ఏ రెండు కులాలు ఏ సందర్భంలోనూ ఎట్లా కలవవు. కాకపోతే కొంత వివక్ష చూపించే క్రమంలో కొంత ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ దూరం మాత్రం ఒకటే. ఏ రెండు కులాలు, 6,000 కులాలలో అట్లాంటి కులాల్ని మీరు విడివిడిగా ఉంటే ఎదగలేరు, ముందుకు రారు అని ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు కాకుండా ఇతర కమ్యూనిటీ అని 4 వర్గాలుగా కలిపారు డాక్టర్ అంబేద్కర్. ఇన్ని వేల కులాలు, వందల కులాలు సాధ్యమా? ఈరోజు చెప్పుకుంటున్నాం కదా, ఎస్సీలము మేము బీసీలము, మేము ఎస్టీలము. డాక్టర్ అంబేద్కర్ పుణ్యం. ఆయన చెప్పిండు, ఏ కులాలు అయితే రాజ్యాధికారాన్ని సాధించవో ఆ కులాలు అంతరించిపోతాయి. రెడ్లకు ఏం తక్కువైంది? ఎలా వచ్చి కాలు ముక్కోట్లు అడుగుతారు. వెలమలకు ఏం తక్కువైంది? బిజినెస్లు వాళ్ళే, కాంట్రాక్టులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. ఏం తక్కువైంది? డబ్బులు ఉన్నాయి, గొప్పగా ఉన్నారు. అయినా కూడా ఒక ఓటు దగ్గరికి వచ్చి కాలు మొక్కిపోతారు. మనల్ని ఎక్కడ పట్టించుకున్న బహుజన సమాజాన్ని. అది కదా మనం సేకరించాల్సి, సంపాదించాల్సింది. అది వదిలిపెట్టి ఇదో వర్గీకరణ. 30 ఏళ్ళ నుంచి అసలు ఈ వర్గీకరణకు మద్దతు ఇవ్వని పార్టీ లేదండి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం ఇచ్చింది, టీఆర్ఎస్ ఇచ్చింది, అందరూ మద్దతు ఇచ్చారు. కానీ ఇది చట్టం కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమో రాత్రి వస్తుంది. 2 రోజులలో లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది అమల్లోకి వచ్చింది. 30 ఏళ్ళ నుంచి వర్గీకరణ ఎందుకు రావట్లేదు? చేస్తే చేసేయండి, చేస్తే పని అయిపోద్ది. కానీ వాళ్ళు చేయరు. ఈ దళితులు ఇట్లనే తన్నుకోవాలి. వీడు తన్నుకొని వాడు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలి, వీడు తన్నుకొని వీడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. ఇది వాళ్ళ గేమ్ ఇది. సో దాంట్లో ఈ కొంతమంది సోకాల నాయకులు, దళిత నాయకులు ఈ 2 వర్గాలుగా చీలిపోయి ఈయన ఆయన తిడతాడు, ఆయన నిన్ను తిడతాడు. మొన్నేదో వాళ్ళు మాల సింహగర్జనాన్ని పెట్టి మాదిగల్ని తిట్టారు. ఇప్పుడు సోకాల మాదిగ లీడర్లు పోయి 1,00,000 డబ్బులని పోయి వాళ్ళని తిట్టాలి. కాంశీరామ్ గారు కూడా దీనిపైన చాలా క్లారిటీగా చెప్పారు. పల్లి బఠానీలు కావు మాకు కావాల్సింది, మాకు కావాల్సింది పవర్, పొలిటికల్ పవర్. దాంతో మేము ఇంతకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ తీసుకొని మా ప్రజలకు ఇస్తాము అని ఆయన చెప్పాడు. దళిత సమాజం ఇవన్నీ గమనించాలి. సో రెండు వైపుల నుంచి వర్గీకరణకు మద్దత అనుకూలమా కాదు, చేస్తే అయిపోతే బెటర్, నాన్సొద్దు, లేదా ఆపేసినా బెటర్. ఇది నాన్చడం వల్ల ఏంటంటే అసలే అత్యంత దరిద్రమైన వెనుకబాటులో ఉన్నది దళితులే.
వాళ్ళలో వాళ్ళ గొడవలు పెట్టి శత్రువుల్ని యేసుకొని, వాళ్ళని రాజకీయంగా కలవకుండా చేస్తున్న కుట్ర దానిలో భాగం ఇది. మరి సోకాల్ మాల లీడర్లు, సోకాల్ మాదిగ లీడర్లు అవగాహనతోటి చేస్తున్నారో, లేదో ఇప్పుడు నేనైతే జడ్జ్ చేయదలుచుకోలేదు. కానీ ఇదైతే చాలా రాంగ్ సైడ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయింది. సో, ప్రజలు ఇది గమనించాలి. జై భీమ్.